నామానికి వందనాలు. ఈ ఉదయకాలం యొక్క దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానని ఈరోజు దేవుని యొక్క మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ కూడా గతిస్తాయి, సమస్తము కొత్తవగునని దేవుని యొక్క మాట వ్రాయడం జరిగింది. పిల్లరా, ఎవరైనా సరే క్రీస్తునందు ఉంటే వారి యొక్క జీవితాలు ఎలా మార్చబడతాయి అని మన వాక్యంలో చూసినట్లయితే నూతన సృష్టిగా మార్చబడతాడు. ఎవరైనా క్రీస్తులోకి రాకముందు వారి యొక్క జీవితాలు వేరుగా ఉండొచ్చు. క్రీస్తుని అంగీకరించక ముందు వారి జీవితాలు లోకములో, శాపములో, పాపములో పడిపోయి ఉండవచ్చు. కానీ యేసయ్యను నమ్మిన తర్వాత, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత వారి యొక్క జీవితాలు ఎలాగో మార్చబడతాయని ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉందండి. నూతన సృష్టి, ఒక నూతనమైన జీవితాన్ని ఆ వ్యక్తి జీవిస్తాడు. యేసుక్రీస్తుని అంగీకరించక ముందు వారి జీవితాలు వేరుగా ఉండొచ్చు. కానీ సజీవుడైన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత వారి జీవితాలు ఒక నూతనమైన జీవితాలుగా మార్చబడతాయని బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం చదువుకోవడం జరిగింది. అవును పిల్లరా, ఈరోజు చాలామంది మనం సాక్ష్యాలు మనం విననట్లయితే, చాలామంది యొక్క జీవితాలను మనం చూసినట్లయితే, వారు యేసు దగ్గరకు రాకముందు, క్రీస్తు దగ్గరకు రాకముందు, క్రీస్తుని అంగీకరించక ముందు, రక్షణ పొందకముందు వారి జీవితాలు లోకంలో, పాపంలో, శాపంలో ఉండిపోయిన జీవితాలు చాలామంది జీవితాల్లో మనం చూసాం. కానీ యేసు క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఒక నూతనమైన జీవితాలుగా మార్చబడిన వ్యక్తులను చాలామందిని లోకంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లల బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లోకా శుభవార్తలో ఉంటుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఎరుకు అనే ఒక పట్టణానికి వెళతారంటే, ఆ పట్టణానికి వెళ్ళేటప్పటికి ఒక ఆయన్ని చూడాలని వచ్చాడు. ఆయన పేరు జక్కయ్య. యేసయ్యను చూడాలని ఆశతో, ఆకాంక్షతో యేసయ్య దగ్గరికి వచ్చాడు. కానీ వేల మంది ప్రజలు యేసయ్యతో ఉండడం వల్ల, ఆయన శారీరకంగా పొట్టివాడు అవడం వల్ల ఒక మేడి చెట్టు ఎక్కి యేసయ్యను చూడాలని అనుకున్నాడు. ఎందుకంటే పిల్లరా, అతని యొక్క ఆశ, ఆకాంక్ష యేసును చూడాలి. ఎందుకంటే అంతకుముందు వారు అనేక మంది మనుషుల ద్వారా ఆయన విన్నాడు, యేసు దగ్గరికి వెళితే మేలు జరుగుతుంది, యేసు దగ్గరికి వెళితే పాపపు జీవితాలన్నీ కూడా, శాపపు జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, నూతన జీవితాన్ని యేసయ్య అనుగ్రహిస్తాడన్న సంగతిని తెలుసుకున్న జక్కయ్య ఎలాగైనా సరే యేసయ్యను చూడాలని, వేల మంది ప్రజలు యేసయ్యతో కూడా ఉన్నా కూడా యేసయ్యను చూడాలన్న ఆశతో ఒక మేడి చెట్టు ఎక్కి యేసయ్యను చూడడానికి ఆయన ప్రయత్నం చేశాడు. పిల్లరా, ఆశ, ఆకాంక్ష ఆ జక్కయ్యలో ఉంది కాబట్టి వేల మంది ప్రజలు ఉన్న యేసయ్య జక్కయ్యను చూశాడు. పిల్లరా, ఎందుకు అసలు జక్కయ్య యేసయ్యను చూడాలనుకున్నాడంటే, ఆ ఊరిలో ఆయన ఒక గొప్ప ధనవంతుడండి. సుంకపు అధికారి అని ఉంది బైబిల్ గ్రంథంలో. గొప్ప ధనవంతుడు. కానీ ఆ ఊరు ప్రజలందరూ ఆయనకి పెట్టిన పేరేనంటే పాపి అని పెట్టారు. ఎందుకంటే అన్యాయమైన డబ్బు సంపాదించేవాడు, ప్రజల దగ్గర అన్యాయంగా డబ్బులు వసూళ్లు చేసేవాడు, ఇంకా అనేకమైన కార్యాలు ఆయన చేసేవాడు. కాబట్టి ఆ ఊరు ప్రజలందరూ కూడా ఆయన ఏమని పిలిచేవారంటే పాపి, పాపి అని పిలిచేవారు. ఇవన్నీ కారణాల వల్ల జక్కయ్య జీవితంలో సంతోషం, ఆనందం ఏమీ లేకుండా ఉంది. కుటుంబంలో ఆనందం లేదు, తనకు వ్యక్తిగతంగా ఆనందం లేదు. ఈ కారణాల వల్ల ఎలాగైనా సరే యేసయ్యను చూడాలి, యేసు దగ్గరికి వెళితే నా జీవితం మార్చబడుతుంది, పోగొట్టుకున్న